చూడండి, కార్బన్ డైఆక్సైడ్ అనేది నీటితో చేరనుంది కార్బోహైడ్రేట్. దీన్ని ఏమంటాం? కార్బోహైడ్రేటు. ఒక అణువు నీరు, ఒక అణువు ఆక్సిజన్ అనేది ఉత్పత్తి అవుతుంది అని చెప్పినాడు. సో కిరణజన్య సంయోగ క్రియలో ఒక అణువు కార్బోహైడ్రేటు, ఒక అణువు నీరు మరియు ఒక అణువు ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని చెప్పినాడు. ఎవరతను? సిబి వాన్ నీల్. సో సిబి వాన్ నీల్ అని ఆయన 1931 సంవత్సరంలో కిరణజన్య సంయోగ క్రియకు ఒక సరళ సమీకరణాన్ని ప్రతిపాదించినాడు. ఈయన ప్రకారము కిరణజన్య సంయోగ క్రియలో ఒక అణువు కార్బోహైడ్రేట్ ఉత్పత్తి అవుతుంది, ఒక అణువు నీరు మరియు ఒక అణువు ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని ఈయన యొక్క సరళ సమీకరణం అనమాట. ఇది సిబి వాన్ నీల్ యొక్క సరళ సమీకరణం. ఈ సమీకరణాన్ని తుల్యం చేసిన, తుల్యం అంటే బ్యాలెన్సింగ్ ఆఫ్ ద ఈక్వేషన్. మన కెమిస్ట్రీలో చదువుకుంటాం, బ్యాలెన్స్ చేయాలన్నమాట. బ్యాలెన్స్ చేస్తే వచ్చే ఈక్వేషనే మనం ఇప్పుడు చదివే కిరణజన్య సంయోగ క్రియ యొక్క ఈక్వేషన్. 6CO2 plus 12H2O gives rise to కాంతి, పత్రహరితం, C6H12O6 plus 6O2 6H2O. సో దీన్ని బ్యాలెన్సింగ్ ఆఫ్ ద ఈక్వేషన్ అంటాం. అంటే తుల్యం చేయడం, సమీకరణాన్ని తుల్యం చేయడం. తుల్యం చేయడం అంటే క్రియాజనకాలు మరియు ఉత్పత్తుల యొక్క సంఖ్య సమానంగా ఉండడం. ఇక్కడ చూడండి, కార్బన్ డైఆక్సైడ్లు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? కార్బన్ నెంబర్ 6 ఉంది. ఇక్కడ కూడా కార్బన్ నెంబర్ ఎంత? C6 అంటే 6. హైడ్రోజన్స్ 12 2 24. హైడ్రోజన్లు 24 ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి, హైడ్రోజన్లు ఇక్కడ 12 ఉన్నాయి, ఇక్కడ 6 2 12. అంటే మొత్తం హైడ్రోజన్ల సంఖ్య 24. అంటే కార్బన్ల సంఖ్య 6, ఇక్కడ కూడా కార్బన్ల సంఖ్య 6. సమీకరణం అనేది తుల్యం చేయబడుతుంది. సో తుల్య సమీకరణం అనమాట. దీన్ని క్రియాజనకాల యొక్క సంఖ్య ఉత్పత్తుల యొక్క సమానంగా ఉంటే దాన్ని తుల్య సమీకరణం అంటాం. అలా లేదనుకో నీ యొక్క ఈక్వేషన్ అనేది తప్పు అవుతుంది. సో కాంతి బై పత్రహరితం, దీన్ని తుల్య సమీకరణం అంటాం. అంటే కిరణజన్య సంయోగ క్రియలో మనకు ఉపయోగపడే క్రియాజనకాలు ఏంటి? ప్రారంభకాలు ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, నీరు, కాంతి, పత్రహరితం. ఇవి ప్రారంభకాలు. ఉత్పత్తులు ఏంటి? కిరణజన్య సంయోగ క్రియ యొక్క ఉత్పత్తులు ఏంటి? కార్బోహైడ్రేట్లు మరియు ఆక్సిజన్ మరియు వాటర్. సో కిరణజన్య సంయోగ క్రియకు ఉపయోగపడే వాయువు ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. కిరణజన్య సంయోగ క్రియలు విడుదలయ్యే వాయువు ఆక్సిజన్. సో ఈ విధంగా మనకు క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. సో కిరణజన్య సంయోగ క్రియలో ఏర్పడిన కార్బోహైడ్రేట్లు అనేటి మొక్కలలో ఇవి సరళ కార్బోహైడ్రేట్లు. దీన్ని ఏమంటాం? సరళ కార్బోహైడ్రేట్లు అంటాం. ఈ సరళ కార్బోహైడ్రేట్లు, దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి గ్లూకోజ్. సరళ కార్బోహైడ్రేట్లకు ఉదాహరణ ఏంటి? గ్లూకోజ్. ఈ సరళ కార్బోహైడ్రేట్లు అనేటి మొక్కలలో వివిధ భాగాలలో నిల్వ చేయబడతాయి అన్నమాట. సో కొంత భాగాన్ని ఉపయోగించుకోగా మిగిలిన కార్బోహైడ్రేట్లు అంటే ఎక్సెస్ ఆఫ్ సింపుల్ కార్బోహైడ్రేట్లు మొక్క యొక్క వివిధ భాగాల్లో నిల్వ చేయబడతాయి. అది ఏ విధంగా నిల్వ చేయబడతాయి అంటే పిండి పదార్థ రూపంలో, పిండి పదార్థం లేదా స్టార్చ్ మరియు సెల్యులోజ్. మొక్కలలో నిల్వ కార్బోహైడ్రేట్ల యొక్క రూపం. సో మొక్కలలో నిలువ కార్బోహైడ్రేట్లు ఏ రూపంలో నిల్వ చేయబడతాయంటే పిండి పదార్థాలు లేదా స్టార్చ్ లేదా సెల్యులోజ్ ఫామ్లో నిల్వ చేయబడతాయి. వీటిని జంతువులు ఉపయోగించుకొని వీటి ద్వారా ఏం పొందుతాయి? శక్తిని పొందుతాయి. సో ఆల్రెడీ చెప్పినాం, కిరణజన్య సంయోగ క్రియ ద్వారా జీవికి ఏం లభిస్తుంది? శక్తినిచ్చే ఏకైక క్రియ కిరణజన్య సంయోగ క్రియ. సకల జీవరాశులకు ఆహార పదార్థాలను అందించే క్రియ కిరణజన్య సంయోగ క్రియ. వీటి ద్వారా శక్తి అనేది రావడం జరుగుతుంది. అందుకే కిరణజన్య సంయోగ క్రియను ఏమంటారంటే ఫుడ్ ఫ్యాక్టరీ అంటాం. ఏమంటాం దీన్ని? ఫుడ్ ఫ్యాక్టరీ, ఆహార కర్మాగారం అంటాం దీన్ని. సో సరళ కార్బోహైడ్రేట్లు మొక్కలలో ఏ రూపంలో నిల్వ చేయబడతాయి? పిండి పదార్థము లేదా స్టార్చ్ మరియు సెల్యులోజ్ రూపంలో నిల్వ చేయబడతాయి. వీటితో పాటు ఇంకా ఏ రూపంలో నిల్వ చేయబడుతుందంటే ప్రోటీన్ల రూపంలో, లిపిడ్ల రూపంలో నిల్వ చేయబడుతుంది. సో మొక్కలలో ప్రోటీన్లు మరియు లిపిడ్ల రూపంలో కూడా ఈ సరళ కార్బోహైడ్రేట్లు అనేవి నిల్వ చేయబడతాయి. చూడండి, ఇక్కడ సిబి వాన్ నీల్ అయిన
1931వ సంవత్సరంలో కిరణజన్య సంయోగ క్రియకు ఒక సరళ సమీకరణాన్ని ప్రతిపాదించినాడు. ఈ సరళ సమీకరణం ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ 2 అణువుల నీటితో చర్యనొందడం వలన కాంతి మరియు పత్రహరితం యొక్క సమక్షంలో కార్బోహైడ్రేట్లు 1 అణువు, నీరు 1 అణువు, ఆక్సిజన్ 1 అణువు అనేది విడుదల కావడం జరుగుతుంది. ఈ సమీకరణాన్ని తుల్యం చేయగా క్రింది సమీకరణం అనేది రావడం జరుగుతుంది. ఈ సిబి వ్యాన్ నీల్ అయినా ఏం చేసినాడంటే పర్పుల్ కలర్ బ్యాక్టీరియాల మీద పరిశోధన చేసినాడు. దేని మీద? పర్పుల్ కలర్ బ్యాక్టీరియా. సో పర్పుల్ బ్యాక్టీరియాల మీద పరిశోధనలు చేసి ఈ పర్పుల్ కలర్ బ్యాక్టీరియా మీద పరిశోధన చేసి ఏం చెప్పినాడు? కాంతి యొక్క ప్రాముఖ్యతను తెలియజేసినాడు అనమాట. కిరణజన్య సంయోగ క్రియలో కాంతి యొక్క ప్రాముఖ్యతను తెలియజేసినాడు. ఎవరతను? సిబి వ్యాన్ నీల్. ఏ బ్యాక్టీరియాల మీద? పర్పుల్ బ్యాక్టీరియాల మీద పరిశోధనలు చేసి కిరణజన్య సంయోగ క్రియలో కాంతి యొక్క ప్రాముఖ్యతను తెలియజేసినాడు. ఇతని యొక్క పరిశోధనలో ఇతడు నీటి అణువును ఉపయోగించుకోలే. నీటి అణువు బదులు ఏం వాడినాడు? H2Sను వాడినాడు. H2S అంటే హైడ్రోజన్ సల్ఫైడ్. హైడ్రోజన్ సల్ఫైడ్. దీని యొక్క వాసన ఏంటి? కుళ్ళిన కోడిగుడ్ల వాసన వస్తుంది అనమాట. హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది కుళ్ళిన కోడిగుడ్ల వాసన వస్తుంది. సో సిబి వ్యాన్ నీల్ అయినా పర్పుల్ బ్యాక్టీరియాల మీద పరిశోధనలు చేసి ఈ పర్పుల్ బ్యాక్టీరియాలలో కిరణజన్య సంయోగ క్రియ మీద పరిశోధన చేసి కాంతి యొక్క ప్రాముఖ్యతను తెలియజేసినాడు అనమాట. ఈ పర్పుల్ కలర్ బ్యాక్టీరియాలతో చర్య జరిపేటప్పుడు నీటిని ఉపయోగించుకోలే. అతను ఏం వాడినాడు? హైడ్రోజన్ సల్ఫైడ్ను వాడినాడు. నీటిని ఉపయోగించినారు కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ వస్తుంది. హైడ్రోజన్ సల్ఫైడ్ను ఉపయోగిస్తే దీని నుంచి విడుదలయ్యేదేంటి? సల్ఫర్ విడుదలైందనమాట. కానీ ఇది కరెక్టా? కిరణజన్య సంయోగ క్రియలో ఇది తప్పు. సో దీన్ని రాబర్ట్ హిల్ అని ఆయన లేటర్ రాబర్ట్ హిల్. ఈ రాబర్ట్ హిల్ అని ఆయన కాంతి చర్యల మీద పరిశోధనలు చేస్తున్నప్పుడు ఏ చర్యలు? కాంతి చర్యలు. కాంతి చర్యలు అనేటి ఏంటి? కిరణజన్య సంయోగ క్రియ జరిగే యాంత్రికం అనమాట. కిరణజన్య సంయోగ క్రియ 2 దశల్లో జరుగుతుంది. కాంతి చర్యలు, నిష్కాంతి చర్యలు. ఈ ఉత్పత్తులు రావాలంటే కాంతి చర్యలు, నిష్కాంతి చర్యలు అనే 2 దశల గురించి మనం చదువుకోవాలి ఇక్కడ. రాబర్ట్ హిల్ అనైనా కాంతి చర్యల మీద పరిశోధన చేస్తున్నప్పుడు కిరణజన్య సంయోగ క్రియలో నీటి అణువు నుంచి ఆక్సిజన్ రావడాన్ని గమనించినాడు అనమాట. సో నీటి అణువు నుంచి ఏమొచ్చిందంట? ఆక్సిజన్ రావడం అనేది గమనించినాడు. కాబట్టి కిరణజన్య యొక్క సమీకరణాన్ని పై విధంగా మార్చినాడు. ఈ విధంగా మార్చింది ఎవరు? రాబర్ట్ హిల్ అని ఆయన. సో రాబర్ట్ హిల్ అని ఆయన కాంతి చర్యల మీద పరిశోధనలు చేస్తున్నప్పుడు కాంతి చర్యల్లో నీటి అణువు నుంచి ఏమొచ్చిందంట? ఆక్సిజన్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఎలా వస్తుంది అనేది మనం కాంతి చర్యలు చదివేటప్పుడు నీట్గా నేర్చుకున్నాం. నీటి అణువు నుంచి ఆక్సిజన్ రావడాన్ని గమనించి కిరణజన్య సంయోగ క్రియ యొక్క సమీకరణాన్ని ఈ విధంగా మార్చాడు. సో ఈ విధంగా కిరణజన్య సంయోగ క్రియ యొక్క సమీకరణాన్ని మార్చింది ఎవరంటే రాబర్ట్ హిల్ అనమాట. సో సరళ సమీకరణాన్ని ప్రతిపాదించింది సిబి వ్యాన్ నీల్. ఈయన ఏ బ్యాక్టీరియాలు? పర్పుల్ కలర్ బ్యాక్టీరియాల మీద పరిశోధన చేసి కిరణజన్య సంయోగ క్రియకు కాంతి యొక్క ప్రాముఖ్యతను తెలియజేసినాడు. సో కిరణజన్య సంయోగ క్రియలో కాంతి ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఇతడు వాడిన సబ్స్టెన్స్ ఏంటి? H2S. దేనికి బదులుగా వాడినాడు? నీటికి బదులుగా వాడినాడు H2Sను. కాబట్టి ఇతనికి వచ్చిన ఫైనల్ ప్రోడక్ట్స్ సల్ఫర్. ఏమి రాలేదు? ఆక్సిజన్ అనేది రాలేదన్నమాట. దీన్ని మాడిఫై చేసిన వాళ్ళు రాబర్ట్ హిల్. నెక్స్ట్ పిండి పదార్థ పరీక్ష. కిరణజన్య సంయోగ క్రియలో అంత్య ఉత్పన్నం గ్లూకోజ్ అని చెప్పినాం. ఈ గ్లూకోజు మొక్కలలో ఏ విధంగా నిల్వ చేయబడుతుంది? పిండి పదార్థము లేదా స్టార్చ్ రూపాలలో నిల్వ చేయబడుతుంది. దాన్ని ఏ విధంగా గుర్తిస్తావు? స్టార్చ్ టెస్ట్. పిండి పదార్థ పరీక్ష. పిండి పదార్థ పరీక్షను ఎలా చేస్తారంటే ఒక లేత పత్రాన్ని తీసుకోవాలి. ఒక లేత పత్రాన్ని తీసుకొని దీన్ని పరీక్ష నాళికలో ఉంచాలన్నమాట. సో లేత పత్రాన్ని దేనిలో ఉంచాలి? ఒక పరీక్ష నాళికలో. ఈ పరీక్ష నాళికలో ఏముంది? మిథైల్ అసిటేట్, ఆల్కహాల్. సో మిథైల్ ఆల్కహాల్ను తీసుకున్నాం పరీక్ష నాళికలో. మిథైల్ ఆల్కహాల్ను తీసుకొని దీనిలో ఒక లేత పత్రాన్ని ఉంచినాం.
ఈ మొత్తం పరీక్ష నాళికను నీటితో నిండిన బీకర్లో ఉంచాలన్నమాట. ఈ పరీక్ష నాళికలు దేని మీద ఉంచుతున్నాం? నీటితో నిండిన బీకరు. నీటితో ఉన్న బీకర్లో ఉంచి కాసేపు వేడి చేయాలన్నమాట. దీన్ని కాసేపు వేడి చేయాలి. పత్రం యొక్క వర్ణం ఏంటి? ఆకుపచ్చ వర్ణం ఉంటుంది. ఈ మిథైలేటెడ్ స్పిరిట్లో ఈ పత్రహరితం మొత్తం ఏమవుతుందంటే కరిగిపోతుంది. కరిగిపోయి ఏ వర్ణంలోకి వస్తుంది? లేత తెలుపు వర్ణంలోకి రావడం జరుగుతుంది. సో ఏ వర్ణంలోకి వస్తుంది? ఆకుపచ్చ వర్ణం అనేది లేత తెలుపు వర్ణంలోకి వచ్చింది. ఏమైందిడా? మిథైల్ ఆల్కహాల్లో ఈ మొత్తం పత్రహరితం మొత్తం ఏమైంది? కరిగిపోవడం అనేది జరుగుతుంది. ఈ పత్రాన్ని వెలికి తీసి ఒక పెట్రీ డిష్ లేదా వాచ్ గ్లాస్లో ఉంచాలి. ముడతలు పడకుండా ఉంచాలన్నమాట. ఏ వర్ణం ఉంది ఇప్పుడు? ఇది లేత తెలుపు వర్ణం. దీని మీద 1 లేదా 2 చుక్కల టించర్డ్ అయోడిన్, టించర్ అయోడిన్ ద్రావణం లేదా బెటాడిన్ ద్రావణాన్ని వేసినప్పుడు ఈ వర్ణం అనేది ఎలా మారుతుందంటే డీప్ బ్లూ ఆర్ బ్లాక్, డీప్ బ్లూ ఆర్ బ్లాక్ వర్ణంలోకి మారుతుందన్నమాట. సో డీప్ బ్లూ అంటే నీలం వర్ణము లేదా నలుపు వర్ణంలోకి మారినప్పుడు ఈ పత్రంలో ఏమి ఉన్నట్టు నిర్ధారించుకుంటారంటే పిండి పదార్థం ఉన్నట్టు నిర్ధారించుకుంటారు. సో ఇక్కడ ఈ లేత పత్రాన్ని కలిగిన మిథైల్ ఆల్కహాల్ కలిగిన ఈ పరీక్ష నాళికలను డైరెక్ట్గా మనం ఎందుకు హీట్ చేయమంటే ఆల్కహాల్ అనేది ఈ ఫైర్ను త్వరగా క్యాచ్ చేస్తుంది అనమాట. దీనివలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందుకే దీన్ని ఏమంటాం? దీన్ని దేని మీద? వాటర్ బాత్ మీద పెట్టి వేడి చేయాలి. దీన్ని వాటర్ బాత్ అంటాం దీన్ని అన్నిటిని. సో నీటితో నిండిన బీకర్లోనే పరీక్ష నాళికను ఉంచి వేడి చేయడం జరుగుతుంది. సో ఈ మిథైల్ అసిటేట్ అనేది పత్రంలోని పత్రహరితాన్ని కరిగించుకొని పత్రాన్ని ఏ వర్ణంలోకి మారుస్తుంది? లేత తెలుపు వర్ణంలోకి మారుస్తుంది. ఈ లేత తెలుపు వర్ణం గల పత్రాన్ని పెట్టి డిష్లో వేసి 1 లేదా 2 చుక్కల టించర్ అయోడిన్ ద్రావణాన్ని లేదా బెటాడిన్ ద్రావణాన్ని వేసినప్పుడు ఈ పత్రం యొక్క వర్ణం అనేది నీలం వర్ణము లేదా నలుపు వర్ణంలోకి మారినట్లయితే ఆ పత్రంలో పిండి పదార్థం ఉన్నట్లు గుర్తిస్తారు, లేకపోతే పిండి పదార్థం లేనట్టు అనమాట. సో ఇక్కడ ఇది పిండి పదార్థ పరీక్ష. పిండి పదార్థ పరీక్షకు ఉపయోగించే ద్రావణం. ఈ క్రింది ద్రావణంతో పిండి పదార్థ పరీక్షను మనము తెలుసుకోవచ్చు. టించర్ అయోడిన్ లేదా బెటాడిన్ ద్రావణం. ఈ ద్రావణంతో మాత్రమే మనం పిండి పదార్థ పరీక్షను కొలచగలుగుతాం అన్నమాట. సో ఇప్పుడు కిరణజన్య సంయోగ క్రియకు అవసరమయ్యే కారకాలు. ఏ కారకాలు కిరణజన్య సంయోగ క్రియకు అవసరమవుతాయి? దీన్ని తెలుసుకునే దాని ముందు ఫస్ట్ మనం ఒక ఈక్వేషన్ రాసుకోవాలి. రాబర్ట్ హీల్ ప్రతిపాదించినాడు కదా ఈక్వేషన్. ఆ ఈక్వేషన్ చూడండి. 6CO2 ప్లస్ 12H2O కాంతి, లైట్, క్లోరోఫిల్. పత్రహరితాన్ని ఇంగ్లీష్లో క్లోరోఫిల్ అంటాం. C6H12O6 కార్బోహైడ్రేట్ ఇది. నెక్స్ట్ 6O2 ప్లస్ 6H2O. O2 అంటే ఆక్సిజన్, H2O అంటే నీరు, CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్. కాంతి, పత్రహరితాన్ని ఇంగ్లీష్లో క్లోరోఫిల్ అంటాం. లైట్, క్లోరోఫిల్. కావలసిన కారకాలు ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ కారకాలు వచ్చేసి మొదట నీరు తీసుకున్నాం. నీరు కిరణజన్య సంయోగ క్రియ. నీటి మీద ఆల్రెడీ చెప్పినాం. ఒక శాస్త్రవేత్త విల్లోవ్ మొక్కల మీద పరిశోధన చేసినాడు. 1648వ సంవత్సరంలో వాన్ హెల్మౌంట్ అనే అతను విల్లోవ్ మొక్కల మీద పరిశోధన చేసి 1648వ సంవత్సరం. ఎవరతను? వాన్ హెల్మౌంట్. విల్లోవ్ మొక్కల మీద పరిశోధన చేసి మొక్కల యొక్క పెరుగుదలకు ప్రధాన కారణం నీరు అని చెప్పినాడు. సో మొక్కల యొక్క పెరుగుదలకు ప్రధాన కారణమైన కారకం ఏంటంటే నీరు అని చెప్పినాడు అనమాట. ఎవరతను? వాన్ హెల్మౌంట్. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ అంటే గాలి. గాలి కిరణజన్య సంయోగ క్రియ. ఇక్కడ ప్రీస్లీ అని ఆయన, జోసెఫ్ ప్రీస్లీ. ఎవరతను? జోసెఫ్ ప్రీస్లీ. ఏం కనుక్కున్నాడు ఆయన? జోసెఫ్ ప్రీస్లీ 1774వ సంవత్సరంలో ఆక్సిజన్ వాయువును కనుగొన్నాడు. ఏ వాయువును కనుక్కున్నాడు?
ఆక్సిజన్ వాయువు. ఇతను ఏం చెప్తాడంటే జోసెఫ్ ప్రీస్లీ అని ఆయన, గాలి అనేది కిరణజన్య సంయోగ క్రియలో ప్రధాన పాత్ర పోషిస్తుంది, ఆహార పదార్థాల తయారీలో ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్తాడనమాట. ఎవరు? జోసెఫ్ ప్రీస్లీ. సో వాయువులు లేదా గాలి అనేది కిరణజన్య సంయోగ క్రియలో ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పిన వారు జోసెఫ్ ప్రీస్లీ. ఈయన 1774 సంవత్సరంలో ఆక్సిజన్ వాయువును కనుగొన్నాడు. సో ఆక్సిజన్ వాయువును కనుగొనింది ఎవరు? జోసెఫ్ ప్రీస్లీ. లెవాయిజర్, ఈ లెవాయిజర్ అని ఆయన 1775 సంవత్సరంలో ఈ వాయువుకు ఆక్సిజన్ అని నామకరణం చేసినాడు అనమాట. సో ఆక్సిజన్ను నామకరణం చేసిన వారు ఎవరంటే లెవాయిజర్. ఆక్సిజన్ కనుక్కునింది జోసెఫ్ ప్రీస్లీ, ఆక్సిజన్ అని నామకరణం చేసిన వారు వచ్చేసి లెవాయిజర్. ఈ జోసెఫ్ ప్రీస్లీ ఒక ఎక్స్పెరిమెంట్ చేసినాడు అనమాట మొక్కలపై. గాలి చొరబడని ఒక గంట జాడిని తీసుకున్నాడు. గాలి చొరబడని ఒక గంట జాడిని తీసుకొని దీనిలో ఒక ఎలుకను ఉంచడం జరిగిందనమాట. ఒక ఎలుక మరియు వెలుగుతున్న కొవ్వొత్తి. సో ఒక ఎలుకను మరియు వెలుగుతున్న కొవ్వొత్తిని గాలి చొరబడని గంట జాడీలో ఉంచినాడు. ఈ ఖాళీ స్పేస్ మొత్తం ఏముంటుంది? ఇనిషియల్గా ఆక్సిజన్ అనేది ఉంటుంది. ఈ ఆక్సిజన్ రెండు వినియోగించుకున్నాయి కొద్ది సమయం వరకు. తర్వాత ఏమైంది? ఆక్సిజన్ శాతం తగ్గిపోయి కార్బన్ డైఆక్సైడ్ శాతం లోపల పెరిగిందనమాట. కావున రెండు ఏమైనాయి? చనిపోవడం అనేది జరుగుతుంది. ఈ క్యాండిల్ అనేది ఆరిపోయింది, ఈ ఎలుక అనేది ఏమైంది? చనిపోయింది. ఇప్పుడు ఇదే ఎక్స్పెరిమెంట్ను ఒక మింట్ ప్లాంట్ను ఉపయోగించి చేసినాడు అనమాట. ఈ లోపల ఏం పెట్టినాడు? మింట్ ప్లాంట్, ఒక పుదీనా మొక్కను ఉంచినాడు లోపల. ఈ జంతువు నుంచి విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ మొక్కలు వినియోగించుకొని కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆక్సిజన్ విడుదల చేసినాయి. ఈ ఆక్సిజన్ ఈ క్యాండిల్ వెలగడానికి ఉపయోగపడింది మరియు జంతువు బతకడానికి కూడా ఉపయోగపడింది అని ఈ జోసెఫ్ ప్రీస్లీ అని ఆయన తన యొక్క ప్రయోగంలో తెలియజేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఏమవుతుందంటే జంతువులు మరియు మొక్కలకు మధ్య ఏం జరుగుతుంది? ఇక్కడ వాయువుల వినిమయం అనేది జరుగుతుంది అని చెప్పినాడు. ఏం జరుగుతుంది అన్నాడు? వాయువుల వినిమయం. సో మొక్కకు మరియు ఇక్కడుండే వాయువులకు మధ్య ఏం జరుగుతుందంట? వాయువుల వినిమయం. జంతువు నుంచి విడుదలైన కార్బన్ డైఆక్సైడ్ మొక్కల్లోకి, మొక్కల నుంచి విడుదలైన ఆక్సిజన్ క్యాండిల్ వెలగడానికి మరియు జంతువు బ్రతకడానికి ఉపయోగపడుతుంది. దీన్ని ఏమంటామంటే వాయువుల వినిమయం, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, వాయువుల యొక్క మార్పిడి అనేది జరుగుతుంది అని చెప్పినాడు. ఈ మొక్కలలో వాయువుల వినిమయం ఎక్కడ జరుగుతుంది అంటే పత్రాలలోని పత్ర రంధ్రాలు, స్టొమేటా. సో పత్రాలలోని పత్ర రంధ్రాలు తెరుచుకొని ఉన్నంత వరకు వాయువుల వినిమయం అనేది అధికంగా జరుగుతుంది. మరియు కాండం వేరు స్పంజి కణజాలంలో, కాండం మరియు వేరులోని స్పంజి కణజాలంలో వాయువుల వినిమయం జరుగుతుందని తెలియజేసినారనమాట. కాండంలో ఎక్కడ జరుగుతుంది వాయు వినిమయం? లెంటిసెల్స్. సో కాండంలో అయితే లెంటిసెల్స్, వేర్లో అయితే శ్వాసించే వేర్లు. బురద ప్రాంతాల్లో ఉండే మ్యాంగ్రూవ్స్లో శ్వాసించే వేర్ల ద్వారానే వాయువుల వినిమయం అనేది జరుగుతుంది. సో కాండంలో అయితే లెంటిసెల్స్ ద్వారా వాయువుల వినిమయం జరుగుతుంది. పత్రాలలో అయితే పత్ర రంధ్రాల ద్వారా వాయువుల వినిమయం అనేది జరుగుతుంది. సో ఈ వాయువుల వినిమయం అనేది అంటే కిరణజన్య సంయోగక్రియ మరియు శ్వాసక్రియలో, కిరణజన్య సంయోగక్రియ మరియు శ్వాసక్రియలో వాయువుల వినిమయం అనేది కణ స్థాయిలో జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. కిరణజన్య సంయోగక్రియ మరియు శ్వాసక్రియలో వాయువుల వినిమయము కణస్థాయి అంటే సెల్యులార్ లెవెల్, కణస్థాయిలోనే జరుగుతుంది అని చెప్పినారనమాట. సో కిరణజన్య సంయోగక్రియ మరియు శ్వాసక్రియలో వాయువుల వినిమయం ఎక్కడ జరుగుతుంది? కణ స్థాయిలో జరుగుతుంది. కాండంలో అయితే వాయువుల వినిమయం లెంటిసెల్స్, వేర్లలో అయితే శ్వాసించే వేర్లు. ఏ మొక్కలు? మ్యాంగ్రూవ్స్, బురద ప్రాంతాల్లో పెరిగే మొక్కల్లో శ్వాసించే వేర్లు ఉంటాయన్నమాట, భూమిపైకి వచ్చింటాయి అవి. నెక్స్ట్ పత్రాలలో అయితే పత్రరంధ్రాలు, స్టొమేటాలో వాయువుల వినిమయం జరుగుతుంది. సో పై ప్రయోగాన్ని బట్టి కిరణజన్య సంయోగక్రియకు గాలి చాలా ముఖ్యము అని చెప్పినాడు. ఎవరు?
జోసెఫ్ ప్రీస్లీ. నెక్స్ట్